అయితే ఇందులో కొంచెం ఇంట్రెస్టింగ్గా రాశారు వీళ్ళు స్వేచ్ఛ పేపర్లో. ఆశావహులకు నిరాశ, గతంలోనూ ఇప్పుడు మొండి చెయ్యేనా, నామినేటెడ్ పదవి దక్కుతుందా, పార్టీ కోసం కష్టపడి త్యాగం చేస్తే ఫలితం ఏది, మీనాక్షి వచ్చిన తర్వాత కూడా అసంతృప్తేనా, స్థానిక ఎన్నికల్లో వారిని సహకారం ఎంత, కాంగ్రెస్ పార్టీలో మొదలైన చర్చలు. ఎగ్జాక్ట్లీ రైట్ పాయింట్ వీళ్ళు రాశారండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని గత 10 సంవత్సరాలు ప్రతిపక్షంలోనే కొట్లాడారు వీళ్ళు. ఎందుకంటే ఆ టైంలో బీఆర్ఎస్ ఇస్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ పార్టీ. విపరీతమైన కేసులు పెట్టారు, మాట్లాడిన కేసులు పెట్టారు, ఇళ్ళ నుంచి చాలామందిని బయటికి కూడా రానివ్వలేదు. అలాంటి సమయంలో ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రణాళిక తెగించి కూడా పోరాడారు, నిలబడ్డారు ప్రతిపక్షంలో బీఆర్ఎస్కి ఎగనెస్ట్గా. ఇప్పుడు వాళ్ళందరినీ కాదని అనూహ్యంగా విజయశాంతికి సీట్ ఇవ్వటం వల్ల ఏంటి ఉపయోగం? ఇదే చాలామంది సగటు కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉన్న ఇంటర్నల్ మ్యాటర్. అంటే వాళ్ళు అనుకుంటుంది ఏంటంటే విజయశాంతికి ఎందుకు, విజయశాంతి వెనకాల ఒక కులం లేదు, ఓ మతం లేదు, ఓ ఊరు లేదు, ఓ మండలం లేదు, ఓ నియోజకవర్గం లేదు. ఏం ఉపయోగం విజయశాంతి వల్ల? విజయశాంతి వచ్చి ప్రచారం చేస్తే రేపు స్థానిక సంస్థల్లో కొన్ని సర్పంచ్లన్నా గెలుస్తామా? అయ్యి పక్కన పెట్టండి. విజయశాంతి వచ్చి ప్రచారం చేస్తే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక్క కార్పొరేటర్ సీట్ అన్నా గెలిపించగలరా? మరి ఎందుకు విజయశాంతికి సీట్ ఇచ్చారు? ఏం ఉపయోగం విజయశాంతికి అని చాలామంది బహిరంగానే మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో దట్టు అంతర్గత స్వేచ్ఛ చాలా ఎక్కువ కదా, ఇంకొంచెం ఎక్కువ మాట్లాడుతున్నారు. విజయశాంతికి ఎలా ఇస్తారు మీరు, విజయశాంతికి ఎలా ఇస్తారు అని. కొంత మాట్లాడుకుంటే కరెక్టే. ఎందుకంటే నిన్నగాక అంటే మొన్న వచ్చారు విజయశాంతి గారు, అసెంబ్లీ ఎలక్షన్స్లో కష్టపడ్డారు. నిజంగానే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో పాటు తర్వాత కేసీఆర్కి ఎగనెస్ట్గా కష్టపడ్డారు. కరెక్ట్ అని కాదంట్లా. కానీ 14 నెలలుగా ఎక్కడ అడ్రస్ లేరు విజయశాంతి గారు. ఎలక్షన్ ప్రచారంలో తిరిగారు, ఆ తర్వాత ఎక్కడా కనపడలే విజయశాంతి గారు. సడన్గా ఆమెను తీసుకొస్తే మరి ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడుతున్న వాళ్ళు, ప్రజా సమస్యలపై పొట్లాడుతున్న వాళ్ళు, వీళ్ళ పరిస్థితి ఏంటి మరి? మరి ఏ నిర్ణయం తీసుకున్నారో, ఎలా తీసుకున్నారో ఏమో తెలియదు. కానీ అంటారు కదండి, అదేదో అంటారు, ఏంటది, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా బయట నుంచి శత్రువులు అవసరంలా, వాళ్ళకి వాళ్ళే శత్రువులు, వాళ్ళకి వాళ్ళ శత్రువులను పెంచుకుంటారు. మరి ఇప్పుడు విజయశాంతికి ఇవ్వటం వల్ల ఇవాళ గాంధీ భవన్కి వెళ్తే అక్కడ ఎంత ఫైర్ అవుతుందో, అక్కడ ఎలాంటి గొడవలు అవుతుందో చూద్దాం. సో కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన తర్వాత నిరాశావహాలకు ఇప్పుడు ఎలాంటి భరోసా లభిస్తుందనేది చర్చాంశంగా మారింది. గతంలోనూ ఇప్పుడు మొండి చేయనా అంటూ పార్టీలో డిస్కషన్ జరుగుతుంది. నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీ పదవి కోసం చాలామంది నేతలు తమదైన శైలిలో ప్రయత్నాలు చేశారు. కొందరు సీఎం, మరికొందరు పీసీసీ అధ్యక్షుడు, ఇంకొందరు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేశారు. కానీ ఎమ్మెల్సీ సీట్ లభించలేదు. పార్టీ కోసం కష్టపడి త్యాగం చేస్తున్నా ఫలితం లభించడం లేదని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఒక నేత తెలిపారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో తమకు న్యాయం జరుగుతుందని భావించామని, కానీ దురదృష్టవశాత్తు టికెట్ రాలేదని మరో నేత చెప్పారు. ప్రభుత్వం రాబోయే రోజుల్లోనే అవకాశం కల్పించాలని వాళ్ళు మాట్లాడుతున్నారు. మిగతా పార్టీలతో పోల్చితే కాంగ్రెస్ పార్టీలో కొంచెం స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. దీంతో నేతలంతా వాళ్ళ అభిప్రాయాలు బయట పెట్టేస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత పలువురు నిరాశావాహులు పార్టీ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వీళ్ళందరినీ త్వరలోనే బుజ్జగించే ప్రయత్నం జరుగుతుందని పార్టీకి చెందిన ఒక సీనియర్ నేత చెప్పారు. ఇదిగో కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పవర్ పక్కా అంట. ఈ కాల వ్యవధిలో సంపూర్ణంగా కష్టపడిన వాళ్ళందరికీ టికెట్లు లభిస్తాయని చెప్పారు. అబ్బా ఏమండి అంటారు కదా, ఏదో దాన్ని ఏమంటారు, ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు. ఈ 5 ఏళ్లే మీ కాంగ్రెస్ పార్టీ ఉంటుందా ఊడిద్దా అన్నట్టుంటే 10 ఏళ్ళు పక్కా అనుకుంటున్నారంట. ఎమ్మెల్సీ కోటాలో సులువుగా ఎన్నిక కావచ్చన్న అభిప్రాయంతో ఎమ్మెల్సీ టికెట్ కోసం నేతలు పోటీ పడ్డారు. ఇందులో యువ నేతల నుంచి సీనియర్ నేతల వరకు రేసులో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు రాని నేతల మొదలు పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు కూడా ఈ రేసులో నిలిచారు. అప్పటి పరిస్థితులు తమకు సక్రమంగా సహకరించలేదని ఇప్పుడు మరోసారి అవకాశం ఇవ్వాలంటూ పట్టుబట్టారు. ఇంకొందరైతే క్యాస్ట్ ఈక్వేషన్స్ బేస్ చేసుకొని పదవిని కోరారు. మరికొందరు తాము ఏళ్ల తరబడి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నామని ఈ దఫా అవకాశం ఇవ్వాల్సిందంటే నొక్కి చెప్పారు. కానీ చివరకు ఎస్సీ ఎస్టీ మహిళా కోటాలో హైకమాండ్ అభ్యర్థులను సెలెక్ట్ చేయడం గమనార్హం. మరి ఇప్పుడు విజయశాంతి బీసీయా ఓసీయా అనేది ఒక డిస్కషన్ నడుస్తుంది. విజయశాంతి మరి మ్యారేజ్ అయిన తర్వాత చేసుకున్న అతను రెడ్డి వర్గానికి సంబంధించి అనుకుంటా కదా విజయశాంతి హస్బెండ్. మరి అప్పుడు విజయశాంతి రెడ్డి వర్గానికి సంబంధించిన ఓసీ మహిళ అవుతారా? సహజంగా తల్లి తెలంగాణ పార్టీ పెట్టి అప్పట్లో పాపం బాగానే కష్టపడ్డారు విజయశాంతి గారు, కాదంటలేదు నేను. మిస్టర్ ఎంవి శ్రీనివాస్ ప్రసాద్, హీ డస్ రియల్ ఎస్టేట్ బిజినెస్ అరౌండ్ చెన్నై అండ్ హైదరాబాద్. ఈజ్ ఏ నెఫ్యూ టు దగ్గుబాటి
పురంధేశ్వరి. ఓకే. సో, చౌదరీస్ అయి ఉండొచ్చు. దగ్గుబాటి పురంధేశ్వరి అంటే చౌదరి కాబట్టి మరి ఈయన కూడా చౌదరీస్ అయి ఉండొచ్చు. మరి చౌదరీస్ అంటే ఓసీ గదా! మరి లెక్క ప్రకారం విజయశాంతికి ఇప్పుడు ఇచ్చిన కోటా ఓసీ కోటా అనుకోవాలా? మహిళా కోటా అనుకోవాలా? బీసీ అయితే కాదు ఆమె. ఇప్పుడు మరి మన ఇండియన్ చట్టాల ప్రకారం పెళ్ళైన తర్వాత వాళ్ళ క్యాస్ట్ మారుతుంది కాబట్టి మరి విజయశాంతి ఇప్పుడు మహిళా రిజర్వేషన్ కోటాలో వచ్చినట్టు చెప్పుకోవాలా? లేకపోతే ఓసీ క్యాండిడేట్‌లో వచ్చిందని చెప్పుకోవాలా మరి?